హలో అమ్మా, ముందుగా మీకు నంద్యాలకు మా ముస్లిం సోదరీమణుల సమస్యలు తెలుసుకోవడానికి మొట్టమొదటిగా ఒక రాజకీయ కుటుంబం నుంచి, ఒక సీఎం గారి కుటుంబం నుంచి మా కోసం, ఎందుకంటే ముస్లిం మహిళలు సాధ్యమైనంత వరకు బయటికి రారు. బయటికి వచ్చిన సభల్లో మాట్లాడడము, వాళ్ళ కష్టాలు తెలియజేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆపోజిట్ లో మొగోళ్ళు ఉంటారు కాబట్టి చెప్పలేరు. వాళ్ళు ఎంతో చెప్పాలి, వాళ్ళ కష్టాలని చెప్పుకోవడానికి వచ్చినా గానీ మగవారికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ముస్లిం మహిళలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇళ్లలో నుంచి బయటికి రారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. మనము చూస్తున్నాము, గత ప్రభుత్వం గద్దెని ఎక్కించడానికి ఆ కుటుంబ సభ్యులు కళ్ళమొల్లి మాటలతో మహిళలు వచ్చి గద్దెని ఎక్కించిన తర్వాత వాళ్ళు గాని కష్టపడి మమ్మల్ని గాని కష్టపెట్టినారు. కావున ఈ రోజు మా ముస్లింల కోసం మీరు ప్రత్యేకించి మా కష్టాలు నష్టాలు వినడానికి వచ్చినందుకు మా నంద్యాల ముస్లిం మహిళల తరపు నుంచి మీకు స్వాగతం పలుకుతున్నామా, ధన్యవాదాలు గాని తెలియజేస్తున్నాము. అమ్మా, ఒకటి మాకు, ఎందుకంటే అడగందే అమ్మాయినా అన్నం పెట్టదంటారు, కానీ మాకు అడగకుండానే ముస్లింలకు ఏమేం కావాలో మా అన్న చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆయన ప్రభుత్వం ఉండగా మేము అంత స్వచ్ఛందంగా తీసుకోవడం జరిగినది. ఎవరు మాకు ఇబ్బందులు చేయలేదు. ఆ పథకం వస్తాదని మాకు చంద్రబాబు నాయుడు ప్రకటిస్తే ధీమాగా ఖచ్చితంగా అది ఏ టయానికైనా మా ఇంటికి వస్తుంది అనే నమ్మకంతో మేము ఉండేవారము. అలానే మా దురదృష్టము, భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం జరిగినప్పుడు నంద్యాలలో మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడము మా నంద్యాలకు అదొక దుర్దినమమ్మా. ఆ రోజు మేము మహిళలమందరం ఆయనను కాపు కాసాము. రాత్రంతా మేము ఖైరవాన్ డోర్ దగ్గర అడ్డుపడి ఆయనను మేము జైలుకి తీసుకుపోకుండా ప్రయత్నం చేసినాము. కానీ ఈ ప్రభుత్వం, ఈ కక్షపూరిత ప్రభుత్వం ఏం చేసిందంటే మమ్మల్ని జైల్లోకి పంపించి నాయకుడు గారిని తీసుకుపోవడం జరిగింది. ఈ చొరవతోనే మీరు ఒక తల్లిగా మా ముస్లిం మహిళల కష్టాలు తెలుసుకుంటారని ఒక చొరవతోనే నేను మీకు ఒక చిన్న విన్నపం చేస్తున్నానమ్మా. మేము ముస్లింలందరము చాలా పేదవాళ్ళము, ఆర్థికంగా చాలా నష్టాల్లో ఉన్న వాళ్ళము, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికే వాళ్ళము. మా కోసం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మాకు సబ్సిడీ లోన్లు అందించారు. చిన్న వ్యాపారస్తులకైనా, తోపుడు బండ్లకైనా, బుట్టలలో వ్యాపారం చేసుకునే వాళ్ళకైనా సబ్సిడీ రుణాలు అందజేసి మాకు ఆర్థికంగా ఎదగడానికి ఎంతో మాకు దోహదం చేసినారు. కావున మీరు పెద్ద మనసు చేసుకొని మా కష్టాలు విని మరొకసారి బాబు గారికి పోయి మా ముస్లింల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలను చిన్న చిన్న వ్యాపారస్తులకు అందేటట్లు చేయాలని, మరియు తోపుడు బండ్లకు, బుట్టలలో వ్యాపారం చేసుకునేటోళ్లకు సాయంత్రం అయ్యేటోళ్ళకి పన్నుల భారంతో వాళ్ళు సంపాదించిన సంపదనంతా లాకెళ్తున్నారమ్మా ఈ అధికారులు ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో. దయచేసి మా ముస్లింల కష్టాలు మీరు గుర్తించి మా కోసము మీరు మన ప్రభుత్వం వస్తానే ఏర్పాటు చేస్తారని నేను మీకు విన్నవించుకుంటున్నాను. రాయలసీమకి అట్లాంటిది ఈ ప్రభుత్వం వచ్చి నీరు లేదని ఆ నీళ్లు కూడా మీకు అందించట్లేదు. ఇంకా భూ కబ్జాకు వస్తే 80% వాక్ బోర్డ్ భూములన్నీ వీళ్ళు ఆక్రమించుకున్నారు. వాక్ బోర్డ్ కింద ఉండే 30,000 ఎకరాలు వాళ్ళు భూ కబ్జా చేశారు. వాళ్ళు ఏమీ ఆలోచించట్లేదు. ఆఖరికి మీ ప్రార్థన స్థలాలు, గ్రేవ్ యార్డ్లు, ప్రతి భూమి ఏది దొరికితే అది భూ కబ్జా చేసేస్తున్నారు. ఇది వీళ్ళు చేసే పని. అట్లానే టీడీపీ ప్రభుత్వం దాదాపు, ఇప్పుడు నువ్వు ఒకటి చెప్పావమ్మా, ఒక మహిళ చెప్పారు, 13,000 టిడ్కో ఇళ్లు కట్టారు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ కలర్లు పెయింటింగులు చేసుకుని అది ఎవరికి వెళ్లాలో వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు. కానీ మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అది కట్టింది మీకోసం, తప్పకుండా పేద ప్రజలకి తిరిగి ఆ ఇళ్ళు వాళ్ళకే ఇస్తారు. అట్లానే ముస్లిం టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మైనారిటీలకి
ఎండి షరీఫ్ గారిని శాసన మండలి చైర్మన్ గా ఎన్నుకున్నారు. అట్లానే లాల్ జంగ్ బాషా గారిని పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు వహించారు. అదే కాదు, జెడ్పీ చైర్మన్లుగా, మేయర్లుగా మీరు ఇక్కడ ఉన్నారు కొంతమంది, మీరందరూ కూడా ఆ పదవులు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి కూడా వెళ్ళాలని చూశారు. అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు రంజాన్ తోఫా కింద 11 లక్షల ముస్లిం కుటుంబాలకి 140 కోట్లు కిరాణా సామగ్రిలు కూడా మీ అందరికీ అందజేశారు. 5 సంవత్సరాలుగా 200 కోట్లతో 38,000కు పైగా మైనారిటీ వధువులు వివాహానికి 50,000 రూపాయలు కూడా ఆయన సహాయం చేశారు. తర్వాత మైనారిటీ ఫైనాన్స్ కోఆపరేషన్ టీడీపీ ప్రభుత్వం కింద ఏర్పాటు చేసి 44,000 మైనారిటీలకి 240 కోట్ల రూపాయలు లబ్ధి పొందారు మీరు. అదే కాకుండా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 2,500 కోట్లను ఉపయోగించుకున్నారు మీరందరూ. ఆంధ్రప్రదేశ్ నూర్ భాషా దుదేకులు ముస్లిం కోఆపరేషన్ ఫండ్స్ ప్రారంభించి 40 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం మీకోసం. అదే కాకుండా ఫీ రీఎంబర్స్మెంట్, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా విధానం, ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ వంటి పథకాలను తీసుకొచ్చి 5,40,000 మైనారిటీ విద్యార్థుల్ని 1,000 కోట్ల రూపాయలతో లబ్ధి పొందారు మైనారిటీ విద్యార్థులు. అట్లానే ఇమాములకి 5,000 చొప్పున రూపాయలు, అట్లానే మౌజూములకి 3,000 రూపాయల చొప్పున గౌరవం వేతనం అందించారు. అట్లానే 30,200 మందికి లబ్ధి పొందారు దీని ద్వారా. అట్లానే ఉచిత కరెంట్ 50 యూనిట్ల నుంచి 100 యూనిట్ల వరకు పెంచి కరెంటు బిల్ని భారం తగ్గించారు మీ అందరి కోసం. అట్లానే టీడీపీ ప్రభుత్వం మీకు అందించిన రంజాన్ తోఫా, దుల్హన్, దుకాన్, మకాన్, స్వయం ఉపాధి లోన్లు వంటి 10 పథకాల్ని చంద్రబాబు నాయుడు గారు మీ మైనారిటీల కోసం తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క పథకాలు మీకు అందాల్సిన అన్ని వాళ్ళు రద్దు చేసి పెట్టారు. ఇప్పుడు ఇన్ని మీరు విన్నారు. మీరు ఒక్కటే ఆలోచించాలి. నేను 2-3 వర్గాల ప్రజల్ని కలిశాను. ప్రతి వర్గంలో నేను చూసింది తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళు ఎంత గొప్ప పని చేశారో ప్రతి ఒక్క వర్గానికి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నాకంటే కూడా మీకు బాగా తెలుసు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేశారు. ఎందుకంటే దాంట్లో ఆయన చూసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఆ వర్గాలకు చెందిన వారు. దాంతో వాళ్ళు లబ్ధి పొందాలనే చాలా పథకాలు తెచ్చారు. కానీ ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఒక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్లలేదు. ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను మీకు, ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఆయన ప్రభుత్వం తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చాయి, కానీ ఎవరు ఇట్లా ఆపలేదు. ఆయన తీసుకొచ్చిన ఆ ఐటీ రంగం ఇప్పుడు అక్కడ లక్షలు కోట్లాది మందికి ఉద్యోగాలు కల్పిస్తాంది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ 5 సంవత్సరాలు ఏదో ఒకటి చేయాలి మన ప్రజలకి అనే ఆలోచనతో ఆయన చాలా పరిశ్రమలు తీసుకొచ్చారు.
అట్లానే లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ఐటీ రంగాలు తీసుకొచ్చారు. కానీ చాలా పరిశ్రమలు వాళ్ళ పరిశ్రమ మూత వేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అట్లానే కియా మోటార్స్ అనంతపూర్కి తీసుకొచ్చారు. ఒక్క పరిశ్రమ తీసుకురావాలంటే అది చాలా ఈజీ కాదు. దానికి ఆ నాయకుడు చాలా కష్టపడాలి. ఆ నాయకుడిని వాళ్ళు నమ్మాలి. నమ్మిన తర్వాతే వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు. వీళ్ళందరూ వచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వాళ్ళకుండ నమ్మకం. ఆ కియా మోటార్స్ వచ్చి ఇప్పుడు ఏమైందండి, వాళ్ళ ఎక్స్పాన్షన్ అన్ని ఆపివేశారు. ఇప్పుడు ఎక్స్పాన్షన్ చెయ్యాలంటే వాళ్ళు ఒకటే ఆలోచించింది, గుజరాత్